హాయ్ గైస్, మేమైతే బౌదరపల్లిలో ఒక స్నాక్ షాప్ ఓపెన్ చేశారు. అక్కడ మేము సామెతల పోటీ పెడుతున్నారు అనగానే తెలవగానే ఫస్ట్ మేము బండి తీసి వెళ్ళిపోయాము. ఇది బౌదరపల్లి ఆర్మీ అకాడమీ, పోలీస్ అకాడమీ అండ్ ఇక్కడ బేకరీ ఉంది. ఆ బేకరీ నుంచి ఇంద్రమ్మ కాలనీ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక 100 మీటర్స్ అండ్ 150 మీటర్స్ డిస్టెన్స్లో షాప్ ఉంటుంది అన్నాడు. అయితే అలానే వెళ్తున్నాం మేము. పక్క పక్కన కిరాణా షాపులు అండ్ చికెన్ షాపులు, ఇక్కడ పార్టీ ఆఫీసు చాలా ఉన్నాయి. అట్లానే ముంగడ పోతే మనకి లెఫ్ట్ సైడ్లోనే 3 కొత్త సెటర్లు కనిపిస్తుంటాయి. మిడిల్ సెటర్ అనమాట అన్నారు. అయితే వచ్చేసాం, రైట్ వచ్చేసాం, షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ప్రదీప్ అన్న గారు ఉన్నారు షాప్లో. అన్న ఇక్కడ ఏదో సామెతల పోటీ పెడుతున్నారంట కన్నా, ఏంటన్నా అది? ఈరోజు నుంచి మన షాప్లో ఒక ఆఫర్ అయితే పెట్టామండి. మన బుక్లో 101 సామెతలు అయితే ఉన్నాయి. మన బుక్లో ఉన్న సామెత కాకుండా మీరు ఏదైనా కొత్త సామెత చెప్పినట్లయితే మీకు చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే ఫ్రీగా ఇస్తాం. కాంటెస్ట్ పెట్టిండు, దానికోసం మనం వచ్చినాం అనమాట. ఇప్పుడు నేను ఒక సామెత చెప్తా, అన్న ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు. చూడండి, బుక్లో 101 సామెత రాసినాను. 101 సామెత కాకుండా మీరు ఏదైనా కొత్త సామెత చెప్పినట్లయితే నీకు 10 రూపీస్ పడుతుంది ఐస్ క్రీమ్. చాకోబార్ అయినా తప్పని ఏదైనా 10 రూపీస్ ఐస్ క్రీమ్ అంటే ఫ్రీ అని షాప్కి మీరు అన్ని స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ దొరకబోతున్నాయి. అయితే ఇప్పుడు నేను సామెత చెప్తున్నా అన్నతోని. అన్న ఆకలి అయితే రూపాయలు మింగమన్నాడు అంట. అన్న ఇది సామెత ఉందో లేదో చూసుకో బుక్లా. ఈ బుక్లో ఉన్న 101 సామెతలు కాకుండా మీరు ఏదైనా కొత్త సామెత చెప్పి ఇక్కడ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే గెలుచుకోవచ్చు. ఇప్పుడు చెప్పినా కదా, ఆకలి అయితే రూపాయలు మింగమన్నాడు అంట. ఒక్కొక్కటి చెప్తే గంటలు అడిగే వాడికి చెప్పిన లోపం అది ఉంది కానీ లేదా ఓకే లేదంటే హాయ్, మనమైతే ఐస్ క్రీమ్ గెలిచేసినాం. థ్యాంక్ యూ సో మచ్. 3 నెలలు కర్రసాం నేర్చి మూలకున్న ముసల్దాన్ని కొట్టిండంట. ఐస్ క్రీమ్ గెలిచేసినాం మనం, ఐస్ క్రీమ్.